Yes. Good morning. Welcome to Syevrs Aryan. Actually, previous class lo ratio proportions గురించి మాట్లాడినాను last class. So దాని continuation చూద్దాం ఈ రోజు. So last class we discussed very fundamentals like ratio proportions లో మనకి ఏమేమి కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేసిన. లెట్ us start here. ఈ రోజు ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాను. సింపుల్ క్వశ్చన్ అండి. సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. P is to Q is equal to 4:5. P is to Q is equal to 4:5, and Q is to R is equal to 3:4. Then find out P is to Q is to R. Then find out P is to Q is to R is equal to what? Make it fast. P is to Q is equal to what here? 4:5, and Q is to R 3:4. Then find P is to Q is to R. Right. దీనికోసం చెప్పినామండి. ఇక్కడ ఏం రాయమని చెప్పినాను 5, ఇక్కడ ఎంత అండి 3, రైట్. 4 3s 12, 5 3s 15, అండ్ 5 4s 20. 5 4s 20. ఏ నెంబర్ అయినా క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకో. క్యాన్సిల్ అవ్వదు కాబట్టి యువర్ ఆన్సర్ ఇస్ వాట్ హియర్? 12:15:20. 12:15:20. దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ క్లాస్ కోసం అండి. ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసిన అనేవి, అందుకనే సింపుల్ గా ఒకసారి ఇంట్రడక్షన్ చూసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ P is to Q is equal to what? 8:15. P is to Q is equal to what here? 8:15, and Q is to R is equal to I'm going to take 5:4. 5:4. And R is to P is equal to PQ, QR, RS. R is to S is equal to, I'm going to take 5:8. 5:8. Then find out P is to S. Right? ప్రీవియస్ క్వశ్చన్ లో మనం ఏం మాట్లాడామండి? P is to Q and A is to B, B is to C ఇచ్చి A is to B is to C ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఇక్కడ క్వశ్చన్ మార్చినాను. P is to Q is equal to 8:15, Q is to R is equal to 5:4, and R is to S is equal to 5:8. Then find out P is to S. ఇది ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాను. రైట్ సార్. జనరల్ ప్రొసీజర్ ప్రకారం అంటే మనం P is to Q is to R is to S ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. P is to Q is to R is to S ఫైండ్ అవుట్ చేసి దెన్ P is to S ఫైండ్ అవుట్ చేస్తాం. దీని నుంచి P వాల్యూ అండ్ S వాల్యూ తీసుకొని మనం ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఆ మెథడ్ వెళ్తే ఒకసారి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ P, Q, R అండ్ S. P, Q, R, S. రైట్. ఇక్కడ 2 blanks ఉన్నాయి, అండ్ ఇక్కడ 1 blank, ఇక్కడ 2 blanks, అండ్ ఇక్కడ 1 blank. రైట్. ఈ బ్లాంక్ లో ఎలా ఫిల్అప్ చేస్తాం? 8:15 ఉన్నప్పుడు ఇక్కడ ఏం ఫిల్అప్ చేయాలి? 15. వాట్ అబౌట్ హియర్? 15, అండ్ ఇక్కడ బ్లాంక్ 4, అండ్ ఇక్కడ 5. నెక్స్ట్ ఇక్కడ ఎంతండి? 5, అండ్ హియర్ 5. కామన్ మల్టిపుల్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పినాను. క్యాన్సిల్ చేసి ఆన్సర్ చూడండి ఒకసారి. ఈ విధంగా చేస్తున్నాను. 5, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 మల్టిపుల్ 5 3s అండ్ 5 మల్టిపుల్ 5 3s. రైట్. స్టిల్ ఇస్ దేర్ ఎనీ అండి? ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? 5, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5 మల్టిపుల్ లేదు. 8 4 మల్టిపుల్ ఇక్కడ లేదు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఈ ఆన్సర్ వస్తుంది. సో 8:5 ఎంత అండి? 40. 8:5 40. మనకు కావాల్సింది P అండ్ S కావాలి కాబట్టి 40, అండ్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? 8 4s 32, 32 3s 96. 32 3s ఎంత అండి? 96. సో P వాల్యూ 40 అండ్ S వాల్యూ ఎంత అండి? 96. ఈ విధంగా తీసుకుంటాం. కానీ ఇంత చేయకుండా, ఇలా చేయకుండా, సో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ P అండ్ S. P అండ్ S కావాలంటే సింప్లీ డూ లైక్ దిస్ హియర్. P by Q, P is to Q నేమ్ రాస్తున్నాను, P by Q రాస్తున్నాను, అండ్ Q by R, Q is to R ని Q by R రాస్తున్నాను. నెక్స్ట్ R is to S ని R by S రాస్తాను. సో మల్టిప్లికేషన్ చేస్తాం. Q gets cancel, R gets cancel. P is to S రిమైనింగ్ ఎంత ఉంటుందండి? P is to S కదా, రైట్. మనకు కావాల్సింది P is to S కదా. సో డూ లైక్ దట్. సో 8/15 into 5/4 into నెక్స్ట్ ఏం రాసుకుంటున్నాను? 5/8. 5 1s 5 3s. 5 1s 5 3s.
నెక్స్ట్ స్టిల్ ఏమనబోతుందండి 8 గెట్స్ క్యాన్సర్. సో రిమైనింగ్ ఆన్సర్ ఎంతండి 8/15, 5/4 and 5/8. రిమైనింగ్ ఆన్సర్ 8 gets cancel, 5 1s 5 3s. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఏముంటుంది 5/3 4s 12. 3 4s 12. సో యువర్ ఆన్సర్ ఈస్ వాట్ ఇయర్ 5:12. సార్ మనకు వచ్చింది ఏంటి 40:96 అనుకుంటాం, కానీ మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు కదండి. 40:96 ని ఎలా క్యాన్సిలేషన్ చేస్తున్నాం 8 5s 90, 8 5s 90, 8 12s 96, 8 12s 96. Your answer is what 5:12. 5:12. సో ఇదంతా స్టోరీ చేయకుండా డైరెక్ట్ గా ఈ విధంగా చేసుకోవచ్చు, 5:12 గా తీసుకోవచ్చు ఆన్సర్. రైట్, ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో ఇంకొకటి ఏం డిస్కస్ చేస్తున్నాను సార్ అంటే ఇన్వర్స్ రేషియో కూడా మాట్లాడినానండి. ఇన్వర్స్ రేషియో తీసుకొని దాని బేస్ పైన ఎలాంటి ప్రాబ్లం వస్తుందో చూద్దాం. సో రోజు ఒక స్టైల్, ఒక డిఫరెంట్ స్టైల్స్ చెప్తానండి దీంట్లో. అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ రేషియో ప్రపోర్షన్ జరిగినంత కాలం ఫస్ట్ ఒక 10 minutes అంతే. 10 minutes లో ఒక డిఫరెంట్ క్వశ్చన్స్. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం సార్. 1/A:1/B:1/C, 1/A:1/B:1/C ని మనం రాసుకున్నాం, ఆ రోజు చేసామండి క్లియర్ గా. ఎల్సిఎం తీసుకొని చేసినాం. డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు BC, AC and AB ఈ విధంగా తీసుకోమని చెప్పినాను. రైట్, సో 1/2:1/3:1/4, 1/2:1/3:1/4. దీన్ని ఈ విధంగా రాస్తున్నా. 3 4s 12, 4 2s 8. నెక్స్ట్ ఇది క్లోజ్ చేయాలి కదా, 2 3s 6, 2 3s 6. క్యాన్సిల్ అయ్యే టర్మినాలజీ ఉంటే క్యాన్సిల్ చేసేసి 2 6s 2 4s 2 3s. ఆన్సర్ ఇస్ వాట్ హియర్ 6:4:3. రైట్, ఇది బ్యాక్గ్రౌండ్. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ క్వశ్చన్ లైక్ దిస్. P:/Q:/R. P:/Q:/R. P:/Q:/R is equal to 2:3:4. క్వశ్చన్ ఇలా తీసుకుంటున్నాను, చూడు అబ్జర్వ్ చేయి. P:/Q:/R is equal to 2:3:4. రైట్, క్వశ్చన్ ఏంటి సార్ అంటే P/Q:/Q/R/P is equal to question mark. ఎస్, ఒక 30 seconds టైం ఇస్తాను, సాల్వ్ చేయడానికి ట్రై చేయి. P:/Q:/R is equal to 2:3:4. P/Q:/Q/R/P is equal to question mark. Do that. Solve check. Make it fast. Make it fast, dear. Make it fast, please. Everyone, good morning, Andy. Good morning, everyone. Yes, make it faster, dear. Yes. P:/Q:/R is equal to 2:3:4. Then find out P/Q:/Q/R/P is equal to question mark. This is our question. Right. ఇలాంటి మోడల్ అండి. అంటే ఈ రోజు ఇది డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ డే ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్, అంటే ఇదే స్టైల్లోనే. సో ఇది బేసిక్ వర్షన్, ఫండమెంటల్ వర్షన్ అండి. ఇది అరౌండ్ 2012 2011 అప్పుడు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు కంప్లీట్ గా అప్డేట్ చేసి ఉన్నారు. సో ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రమ్ దీస్ యూ విల్ గెట్ మాక్సిమం స్కోర్ అరౌండ్ వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్. రేషియో ప్రపోర్షన్స్ కరెక్ట్ గా ఉంటే అరౌండ్ 15 to 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చండి. 15 to 20 మార్క్స్ ఫ్రమ్ ఓన్లీ రేషియో ప్రపోర్షన్స్. రైట్, P:/Q:/R is equal to 2:3:4. Then P/Q:/R/P. This is our question. రైట్, ఎలా సాల్వ్ చేస్తున్నాను చూద్దాం. ఇక్కడ మీరు డైరెక్ట్ గా డోంట్ థింక్ టూ మచ్. ఆ P వాల్యూ డైరెక్ట్ గా 2 తీసుకో. P వాల్యూ ఎంత అండి 2. అండ్ Q వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 3. Q వాల్యూ ఎంత అండి 3. అండ్ R వాల్యూ ఎంత అండి 4. R వాల్యూ ఎంత అండి 4. సో
P is 2, Q is 3, and R is 4. Right. Just substitute on that. ఏం చేస్తున్నాను చూడాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 2/3 2/3 నెక్స్ట్ ఏం చెప్తున్నానండి 2/3 నెక్స్ట్ R కాబట్టి 3/4 3/4 నెక్స్ట్ R by P is equal to what 4/2 రేషియో ఉంది. సో 2/3 is to 3/4 is to 4/2 ఇది రేషియో. సో జనరల్ గా ఇక్కడ న్యూమరేటర్ ఎలాంటిది లేకపోతే బ్లైండ్ గా 4 2s 8 3 2s 6 అండ్ 3 4s 12 అనే ఆన్సర్ పెట్టేవాళ్ళం. బట్ ఇక్కడ ప్రతి చోట న్యూమరేటర్ ఇచ్చినాడు న్యూమరేటర్ ఇచ్చిన నథింగ్ ఇష్యూ విత్ దట్. ఎలాంటి ప్రాబ్లం లేదు, దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు చూడాలి. దాన్ని ఏం చేస్తానంటే ప్రీవియస్ గా ఏ విధంగా చేసావో అదే స్టైల్ తీసుకో. ప్రీవియస్ గా ఎలా చేస్తున్నాం, ఇది క్లోజ్ చేస్తాం, ఇది క్లోజ్ చేసి 4 2s ఎంత చెప్పేవాళ్ళం 4 2s 8 4 2s 8. సో ఈ 8 ని ఈ న్యూమరేటర్ తో మల్టిపుల్ చేయి, సో 4 2s 8 8 2s what dear 16 8 2s 16 నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తాం, ఇది క్లోజ్ చేస్తే 3 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 2 3 2s 6 3 2s 6 6 3s 18 6 3s 18 నెక్స్ట్ గో విత్ నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాం. 3 4s ఎంత అండి 3 4s is 12 12 4s 48 రైట్ రేషియో అయిపోయింది. గో విత్ దట్. సో 16:18:48 అది మీ ఆన్సర్ ఉంటుందా అంటే ఉండదు. ఖచ్చితంగా సింప్లెస్ట్ ఫామ్ లో మీ ఆన్సర్ ఉంటుంది కాబట్టి సో దీని ఏం చేస్తున్నాను 2 8s 2 9s నెక్స్ట్ 2 24s. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ హియర్ 8:9:24 8:9:24. ఇస్ ఇట్ క్లియర్ అయితే మెసేజ్ పెట్టు, దాంట్లో కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. మేక్ ఇట్ ఫాస్ట్. రైట్ స్వామి సార్ చూడండి, అనిల్ కుమార్ రాయల్ మీరు చెక్ చేసుకోండి. ఆన్సర్ 1:1:1 పెట్టినారు. అండ్ శివమ్మ దాన్ని చూడండి, అప్డేట్ చేసుకోండి. ప్లీజ్ అప్డేట్ ఆల్ దీస్ థింగ్స్. రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. రైట్ ప్రీవియస్ క్లాస్ లో కొన్ని క్వశ్చన్స్, లాస్ట్ క్వశ్చన్ ఏది డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ గురించి మాట్లాడడం. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చి సో ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తున్నాం. లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో చూసాం. లెట్ us observe here. For example questioning is very simple question. For example, salaries of two persons A and B 2 persons unnaru. Salaries A and B's. Ratio of these 2 persons is I'm going to take 4:5. Very simple question and 4:5. A value ఎంత ఉందండి 4, B value ఎంత అండి 5. Right. These are only parts. These are not exact values. Exact value కాదు, only parts. అంటే ఈ 4:5 ఎందుకు పార్ట్స్ అంటున్నా అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అండి. 8:10 కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 8:10 లేదు సార్, 12:15 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఇవి ఓన్లీ పార్ట్స్ అండి, ఇవి ఓన్లీ పార్ట్స్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. రైట్ సరే 4:5 salaries of A and B I'm going to take 4:5. Sum of these 2 salaries అంటే ఇద్దరు కలిసి ఎంత చెప్తున్నా అంటే I'm going to take 9,000 రూపీస్ అండి. సో ఫ్రమ్ దిస్ మీరు ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏ salary, సెకండ్ క్వశ్చన్ B salary, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 salaries. It is a very, very fundamental question in ratio proportions, and it is most useful in DA point of view, direct question and indirect ga oka lengthy question ఇచ్చినప్పుడు ఈ హింట్స్ చాలా ఉపయోగపడతాయండి. రైట్ సో 4:5 టోటల్ ఎన్ని పార్ట్స్ అండి, ఇక్కడ 9 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్ 5 పార్ట్స్ 4 పార్ట్స్ 5 పార్ట్స్ టోటల్ 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ is 9,000.
9 pots value is 9,000. 1 pot ఎంత వస్తుందండి 1000. సో 9 pots ఎంత అండి 9,000. 1 pot value is 1000. సో 1000. 1 pot 1000 అయినప్పుడు 4 pots ఎంత అండి 4000. 5 pots value 5000. డిఫరెన్స్ ఎంత అండి 1000. సో ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ లైక్ ట్రెడిషనల్ వే ఇది 4x ఇది 5x ఇలా తీసుకోవడం లేదు. ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ విత్ పాట్స్ మెథడ్ డైరెక్ట్ గా తీసుకెళ్తున్నా. రైట్, నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ it's a simple question. It's a very simple question. 3 numbers are in the ratio of 2:3:4. 3 numbers are in the ratio of 2:3:4. And difference between లేదు previous basic question చూసాం. 3 numbers are in the ratio of 2:3:4. And sum of these 3 numbers I am going to take 729. Then find out question number 1. Second smallest number. Question చూడు, second smallest number. Right. Sir, it's a very simple question అండి. ఇక్కడ నేర్పిస్తుంది ఓన్లీ కాన్సెప్ట్, నాట్ క్వశ్చన్స్. నేను ఇంకా క్వశ్చన్స్ లైక్ ఎంటర్ అవ్వలేదు. ఈ ఓన్లీ కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాను. సో 3 numbers are in the ratio of what here? 2:3:4. 2, 3, 4. 3 numbers. 3 numbers are 2:3:4. So sum of these 3 numbers what given? 729. 729 అంటూనే ఇమ్మీడియట్ గా మనకు డిఫరెంట్ ఐ మీన్ దానికి కావాల్సినటువంటి పారామీటర్స్ అన్ని రన్ అవ్వాలి బ్రెయిన్ లో. ఏం సార్ 729? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ హియర్ 27 స్క్వేర్ అండ్ 9 క్యూబ్ లేదు 81 into 9 ఇలాంటి అన్ని స్ట్రైక్ అవ్వాలి బ్రెయిన్ లో. రైట్, 27 స్క్వేర్ 9 క్యూబ్ 81 9 అండ్ it must be divisible by 9. ఆ డివిజిబుల్ రూల్స్ వచ్చినప్పుడు అది తెలుస్తుంది. 7 to 9. రైట్ సార్ 2:3:4 ఉన్నారు. మొత్తం 9 pots. 9 pots value is 729. 1 pot value becomes what? 81. 1 pot ఎంత అండి 81. 1 pot 81 అయినప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? సెకండ్ స్మాలెస్టా లార్జెస్టా? వాడు అడిగిన దానికి మాత్రమే సమాధానం చేయాలి నువ్వు. రైట్, సో స్మాలెస్ట్ నెంబర్ అంటే 2, 3, 4. స్మాలెస్ట్ పార్ట్స్ ఇవ్వండి 2 parts. స్మాలెస్ట్ లార్జెస్ట్ ఎంత అండి 4 parts. అండ్ సెకండ్ వాల్యూ ఎంత అండి 3 parts. కాబట్టి సో 1 pot is 81. 1 pot 81 అయితే 3 parts value 81 into 3 that is equal to what? 243. ఎంతండి 243. 81 into 3. 83 is 240, 1 3 is 3. So that is equal to what? 243. మీ ఆన్సర్ ఎంత అండి 243. రైట్, దీంట్లో చూద్దాం ఇదే క్వశ్చన్ ని ఇంకొక వేలో ఎలా తీసుకోవచ్చున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడు. క్వశ్చన్ ఇలాంటి మోడల్లోనే సేమ్. 3 numbers are in the ratio of 3:5:7. I'm going to take 3:5:7. 3 numbers are in the ratio of 3:5:7 and difference between smallest and largest is difference between smallest and largest is I'm going to take 3,200 and then 3,200. Right, so then find out question number 1, second number. Then find out the second number. Make it fast here. Answer ఓవరాల్ గా ఉండాలి వితౌట్ యూజింగ్ పెన్. అంటే ఇది కరెక్ట్ గా నేర్చుకుంటే డిఐ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ రేషియో ప్రపోర్షన్ చాలా సింపుల్ అవుతుంది. 4000 రైట్ ఆన్సర్. రైట్, వెరీ గుడ్ హియర్. 4000 is correct answer. It's very simple. Why? Because చూనా చాలా సింపుల్. ఓవరాల్ గా చేయొచ్చు ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ ఫండమెంటల్స్ లైక్ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్లైన్ లో అంటే 100% నేర్పించేవాడిని. ఇక్కడ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడో చూస్తున్నాం కాబట్టి మనకు దాని గురించి ఇది తెలియదు కానీ మీరు ఎంతవరకు. బట్ టేబుల్స్ ఈజ్ మ్యాండేటరీ. అర్థమెటిక్ నేర్చుకోవాలంటే టేబుల్స్ మ్యాండేటరీగా నేర్చుకో, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటే ఫస్ట్ టేబుల్స్ తోనే స్టార్ట్ చేయి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే అరౌండ్ 3-4 days, 1 week, 10 days, 15 days, 20 days అవన్నీ టేబుల్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే సిలబస్ స్టార్ట్ చేసుకో.
చాలా బాగుంటది, రైట్. అండ్ 357 సింపుల్ క్వశ్చన్ అండి. డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎంత అండి? 3 parts. లాస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ ఎంత అండి? 7 parts. డిఫరెన్స్ ఎంత అండి? 4 parts. డిఫరెన్స్ ఎంత అండి? 4 parts. డిఫరెన్స్ 4 parts. 4 parts వాల్యూ ఎంత అండి? 3200. 4 parts 3200 అయితే మనకు 1 part కావాలి కాబట్టి 4 1s 4 800s 4 800s. So 1 part is 800. 5 parts becomes what? 5 8s 5 8s ఎంతండి? 44,000 is right answer. Very good, very good. Do smart work. Next question చూడండి. Next question. Do smart work please. So ప్రతి క్వశ్చన్ కి మనం ఏం చేస్తున్నాం? 1 part క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఆన్సర్ చేస్తున్నాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Do like this. I'm going to take 4 numbers are in the ratio of 1:2, 2:3, 3:4. I'm going to take 1:2, 2:3, 4. And sum of all those things is, sum of all the numbers is, I'm going to take 64. I'm going to take 64. Find sum of first number and last number. Sum of first number and last number. That is the fourth number. Answer. Do smart work please. Do smart work please. Answer. Make it fast dear. Make it fast. Without using pen. Only concept pen చేసేవాళ్ళు. Answer is answer 5 32. 32 correct answer అండి. Very good. Answer is 32. Answer is 32. Very good here. 4 numbers are in the ratio of 1:2, 2:3:4, 2:3:4. 31.4 కాదు బాబు, 32 is correct answer అండి. Very good. 32. Check it once please. ఎవరైనా తప్పుగా రాసి ఉంటే చూడు ఒకసారి. రైట్ చూడానా. 1 2 3 4 numbers. 1 2 3 4 numbers. జనరల్లీ మీకు ప్రీవియస్ క్వశ్చన్ వరకు ఏం చెప్పినాను? ఆ సమ్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 1 part అని చెప్పినాను. సో 1 2 3 4 మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 ఎంత అండి? 10. 10 parts వాల్యూ ఎంత అండి? 64. 10 parts వాల్యూ 64. కొంతమంది అట్లీస్ట్ ఐ థింక్ సో అరౌండ్ 32 members అట్లీస్ట్ ఒక 15 members అండి ఖచ్చితంగా 1 part కి వెళ్ళి ఉంటారు. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 64/10. 64/10. మళ్ళీ 2 5s 232. ఇదేంది పాయింట్ లో వచ్చింది? మళ్ళీ 5 రాసి 32 రాసి ఈ విధంగా చేస్తుంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్ వే. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. గో దిస్ 10 parts వాల్యూ ఎంత ఇస్తున్నారండి? 64. 10 parts వాల్యూ ఎంతండి? 64. Yes, we are going to calculate sum of first number and last number. Sum of first number and last number. So first number I am going to take ఎంతండి? 1. Last number ఎంతండి? 4. 1 + 4 ఎంతండి? 1 + 4 ఎంతండి? 5. సో 10 parts వాల్యూ 64 అయినప్పుడు 10 parts వాల్యూ 64 అయినప్పుడు 5 parts క్వశ్చన్ మార్క్. చూడాలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది నేర్చుకో. ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేసినాను. పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసినాను ఆ వీడియో నెంబర్ 1 పర్సంటేజ్ లో. అక్కడ ఆ వీడియో కరెక్ట్ గా చూడండి. 29 minutes 27 seconds ఏదో ఉంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆ వీడియో ఒక్కటి చూడు బాగా. సో 10 parts వాల్యూ 64 ఉంటే 5 parts వాల్యూ క్వశ్చన్ మార్క్, దట్ ఈస్ 32. 10 parts 64 అయితే 5 parts. 10 pence cost is 64. 5 pence cost is what here? 32. Right? Is it clear? ఓకేనా అండి? క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ అండి? మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే ఎక్కువ చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ అండి. ఎస్ సార్ క్లియర్. ఓకే అండి. భాను గారు ఓకే. నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ ఈరోజు ఒక 15 minutes ఇంకో కాన్సెప్ట్. డోంట్ యూస్ ఎనీ పెన్స్, ఏం అవసరం లేదు. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ బోర్డ్ ప్లీజ్. ఒక మోడల్ డిస్కస్ చేస్తాను ఈ రోజుకి. చూడు, చాలా ఇంపార్టెంట్ అండి.
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సింపుల్ గా చెప్తాను చూడు. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చెప్తాను, దెన్ అడ్వాన్స్డ్ మెథడ్. 2 మెథడ్స్ డిస్కస్ చేస్తాను. వి షుడ్ లెర్న్ 2 మెథడ్స్. అప్పుడు నువ్వు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉంటుంది. డైరెక్ట్ గా షార్ట్ కట్ చెప్పడం చాలా తేలిక, చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది. వావ్ సార్, సూపర్ సార్ అనిపించచ్చు క్లాస్ వరకు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు క్రాక్ చేయాలంటే వి షుడ్ బి స్ట్రాంగ్ ఎట్ ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్, దెన్ యూ కెన్ రెడీ టు సాల్వ్ దట్ క్వశ్చన్స్. ఇక్కడ ఏదో వచ్చింది, ఏదో క్లాస్ అయిపోయింది, ఏదో చెప్పేసినాం, క్లియర్ అయిపోయింది అని అనుకుంటే ప్రాబ్లం అండి. నేను చెప్పినప్పుడు నువ్వు అందరూ చాలా కొత్త వాళ్ళు ఉంటారు, అంటే కాంపిటేటివ్ కొత్త ఉంటారు, ఇప్పుడు కొత్తగా చూస్తుంటారు. నేను ఏం చెప్పినా నువ్వు నమ్మేస్తావు, కరెక్ట్ గానే నమ్మేస్తావు. వై? బికాస్ సింపుల్ క్వశ్చన్స్ చెప్పి రైట్ అయిపోయింది బా సార్ సూపర్ చెప్పినాడు అనిపిస్తుంది. బట్ కాన్సెప్ట్స్ కరెక్ట్ గా నేర్చుకున్నప్పుడే నువ్వు ఎగ్జామ్ బాగా రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏదో పైన రుద్దేసి సూపర్ టెక్నిక్స్, అబ్బా సూపర్ ఉంది టెక్నిక్ అనిపిస్తుంది, బట్ ఎగ్జామ్ లో పోయేసరికి ఆ టెక్నిక్ యూజ్ అవ్వదు. సో మళ్ళీ చెప్తున్నాను, నీట్ కాన్సెప్ట్ తో పాటు షార్ట్ కట్ ట్రిక్ నేర్చుకో, అనాలిసిస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో. రైట్? బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు, ఇది కూడా బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు. లిసన్ సార్, లిసన్. 2 numbers are in the ratio of I am going to take 3:4. 3:4. 2 numbers are in the ratio of 3:4. It's a purely concept అండి. మీకు ఒకవేళ ఆన్సర్ రావచ్చు ఫాస్ట్ గా, బట్ ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్ కి ఫండమెంటల్ చెప్తున్నా. A 2 numbers are in the ratio of 3:4 whenever we are going to add 10 to the each number, then the resultant ratio becomes I'm going to take 5:6. Then find out smallest number, largest number, difference between 2 numbers and product of the 2 numbers, sum of 2 numbers. Ee question aina rise cheyandi. Ee question ఈ కాన్సెప్ట్ కి ఫండమెంటల్ ఇయర్. దీంట్లో 4 డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ స్టైల్స్. స్టోరీ నెంబర్ 1 అంటే దిస్ ఇస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రైట్? ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. రైట్? ఆన్సర్స్ ఒకవేళ తెలిసిన వాళ్ళు రాసేసింటారు అప్పుడే కూడా. రైట్? చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ ని అనాలిసిస్ ఎలా చేస్తున్నానో చూడు ఒకసారి. 2 numbers are in the ratio of 3:4. 2 numbers are in the ratio of 3:4. We are going to add to the each number. ఎంత యాడ్ చేస్తున్నాను? 10 యాడ్ చేస్తున్నాను. Then the resultant ratio becomes what? 5:6. Then resultant ratio becomes what? 5:6. Sir, అలా అని చెప్పేసి 3 కి 10, 3 + 10 13, 4 + 10 14, 13:14. ఏం సార్ అక్కడ 5:6 ఇలా యాడ్ చేయొచ్చా అండి? యాడ్ చేయకూడదు. ఇలా ఎందుకు యాడ్ చేయకూడదు? ఫస్ట్ రీజన్, సార్ 3:4 దీస్ ఆర్ not exact values కాదు. 3:4 అనేది it is not exact values, it is only parts. And 10 is exact number. These are not exact values, but 10 is exact number. ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ నెంబర్ ని పార్ట్స్ ని యాడ్ చేయడం కుదరదు డైరెక్ట్ గా. అంటే 3 + 10 13, 4 + 10 14 రాయడానికి కుదరదు. సో ఫర్దర్ ఏం చేస్తున్నాను సార్? బేసిక్ స్టోరీ అంటే ఇక్కడ 3x, ఇక్కడ ఏం రాస్తున్నానండి? 4x. బాబు ఇది ట్రెడిషనల్ మెథడ్. 3x 4x అండ్ 4x. ఈ 3x 4x అనేది ఎగ్జాక్ట్ నెంబర్స్ అండి, ఎగ్జాక్ట్ నెంబర్స్. సో ఈ 3x కింద యాడ్ చేయాలి, 10 యాడ్ చేయాలి. 4x కింద యాడ్ చేయాలి, 10 యాడ్ చేయాలి. సో 3x కింద యాడ్ చేస్తున్నాను, 10 యాడ్ చేస్తున్నాను. 3x + 10 అండ్ 4x కింద యాడ్ చేస్తున్నాను, 10 యాడ్ చేస్తున్నాను. సో 4x + 10. సో ఈ 10 యాడ్ చేస్తూనే రిజల్టెంట్ రేషియో బికమ్స్ వాట్? 5:6. దట్స్ వై ఈ 5:6 కి ఏం చేస్తున్నాను? ఈక్వల్ చేస్తున్నాను. సో 3x + 10 ఇక్కడ ఎంత అండి? 4x + 10. 3x + 10 కి చేస్తే ఎంత అండి? 5 పార్ట్స్. 4x + 10 ఎంత అండి? 6 పార్ట్స్. ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా, క్రాస్ మల్టిప్లికేషన్. అండ్ 6 3 ఎంత అండి? 18x.
ప్లస్ 6 into 10 ఎంత అండి 60, దట్ ఈస్ ఈక్వల్ టు 5 into 4x 20x ప్లస్ 5 into 10 ఎంత అండి 50. చూడానా ఇప్పుడు చూడు 18x 6 3s 6 10s అండ్ 4 5 20 అండ్ 50, రైట్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకో, సింప్లిఫికేషన్ చేసినప్పుడు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈక్వల్ ఉంది, ఆపోజిట్ అంటే ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఉంది. ఆపోజిట్ సైడ్ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా సబ్ట్రాక్ట్ చేయి. డైరెక్ట్ గా అంటే మీకు చిన్నప్పుడు నేర్చుకున్నట్టు 20x మైనస్ అంటే ఇట్ సైడ్ తీసుకురా, దాని అటు సైడ్ తీసుకుని పో, ఇంత స్టోరీ చెప్పాను. రైట్, సేమ్ సైన్ ఉంది, ఎక్స్ 18x, ఇక్కడ ఎంతండి 20x. డిఫరెన్స్ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకో, దట్ ఈస్ 2x. నెక్స్ట్ 60 కి 50 సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ హియర్ 10. సో x is equal to 10/2, that is equal to what here 5. x వాల్యూ ఎంత అండి 5. x వాల్యూ 5 అన్నప్పుడు స్మాలెస్ట్ నెంబర్ 3x అంటే 3 5s 15, 4x వాల్యూ 4 5s 20. ఇది రెగ్యులర్ స్టోరీ అండ్ ఫండమెంటల్ స్టోరీ, ఇది వెళ్ళద్దు. ఇది ఇప్పటి వరకు క్వశ్చన్ ఇలా ఇచ్చినాడు, దీని అర్థం చేసుకోవడం చెప్పినాను. ఇప్పుడు ఓవరాల్ గా ఎలా చేద్దాం చూడు, చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్. ఇది ఈ కాన్సెప్ట్ నువ్వు కరెక్ట్ గా నేర్చుకుంటే మిక్చర్ అండ్ రిలేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఖచ్చితంగా నువ్వు సాల్వ్ చేస్తావు ఈ బేసిక్ పైన, ఈ రోజు చెప్పిన దాని బేసిక్ పైన అండి. సో ప్రతి ఒక్కటి వాట్ ఐ డిస్కస్ ఇన్ ద క్లాస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్ లో సార్ ఈరోజు తెలుగు దాంట్లో ఉపయోగపడలేదని మాత్రం అనొద్దు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడాలా, ఇదే క్వశ్చన్ మనం ఏం రాస్తున్నాం బాబు, ఐ థింక్ సో 3:4 రాసినాం. 3:4 ఇనీషియల్ రేషియో, 10 యాడ్ చేయమని చెప్పినాం ప్రతి నెంబర్ కి. రిజల్టెంట్ రేషియో 5:6 వచ్చింది. 5:6 చూడు, వెరీ సింపుల్. ఇది ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ 3:4. ఇప్పుడు ఇది కాబట్టి ఇలా రాస్తున్నానండి, లేదంటే అవసరం లేదు. 3:4. నెక్స్ట్ 5:6 ఇలా రాసేసుకో. సో ఫస్ట్ నెంబర్ కి ఎంత యాడ్ చేస్తున్నానండి, 10 యాడ్ చేస్తున్నాను. 10 యాడ్ చేస్తున్నాను. అండ్ సెకండ్ నెంబర్ కి ఎంత యాడ్ చేస్తున్నానండి, 10 యాడ్ చేస్తున్నాను. సెకండ్ నెంబర్ కి ఎంత అండి 10 యాడ్ చేస్తున్నాను. రైట్, లెట్ us అబ్జర్వ్ హియర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, ఇక్కడ 3:4, ఇక్కడ 5:6. 3:4, 5:6. ప్రీవియస్ గా ఫస్ట్ నెంబర్ 3 పార్ట్స్ ఉంది. రైట్ నౌ ఎన్ని పార్ట్స్ వచ్చిందండి, 5 పార్ట్స్. ఫస్ట్ 3 పార్ట్స్, నెక్స్ట్ 5 పార్ట్స్. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ 4 పార్ట్స్, ఇక్కడికి వచ్చేసరికి ఎంతండి 6 పార్ట్స్ అయింది. రైట్ సార్, 3 పార్ట్స్ ఉండే కాస్త 5 పార్ట్స్ అయింది, 4 పార్ట్స్ ఉండేది కాస్త 6 పార్ట్స్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది సార్, రీజన్ ఏంటి? సో ప్రతి నెంబర్ కి, ఈ నెంబర్ కి ఎంత యాడ్ చేస్తున్నాను, 10 యాడ్ చేస్తున్నాను. ఈ నెంబర్ కి ఎంత యాడ్ చేస్తున్నాను, 10 యాడ్ చేస్తున్నాను. రైట్, అంటే ఈ ఇంక్రిమెంట్, ఈ పార్ట్స్ ఇంక్రిమెంట్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఈ 10 యాడ్ చేయడం. అంటే ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 5 పార్ట్స్ కాబట్టి ఇక్కడ ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి, 2 పార్ట్స్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి. ఎన్ని పార్ట్స్ అండి, 2 పార్ట్స్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ 4 నుంచి 6, ఇక్కడ ఎన్ని పార్ట్స్ అండి, 2 పార్ట్స్. 4 నుంచి 6 ఏంటండి, 2 పార్ట్స్. రైట్, ఇప్పుడు చూడన్నా చాలా సింపుల్ గా ఉంటుంది. 2 పార్ట్స్ వాల్యూ ఎంతండి, 2 పార్ట్స్ 10. 2 పార్ట్స్ వాల్యూ ఎంతండి 10. 2 పార్ట్స్ 10 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంతండి 5. ఇందాక ఎక్స్ఎల్ అంతా తీసుకున్న ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి 5. కానీ ఇక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు. 3 5 4 6 ఎన్ని పార్ట్స్ ఇంక్రిమెంట్ అయ్యాయి, 2 పార్ట్స్. వాల్యూ ఎంతండి 10. సో 2 పార్ట్స్ 10 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత 5. 1 పార్ట్ 5 అయినప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంతండి 15. అండ్ 4 పార్ట్స్ వాల్యూ ఎంతండి 20. చూద్దాం ఒకసారి మేము చేసింది కరెక్ట్ కాదు, చెక్ చేసుకో. రైట్, 1 పార్ట్ 5 అయినప్పుడు 2 పార్ట్స్ 10, 1 పార్ట్ ఎంతండి 5. 1 పార్ట్ 5. సో 3 పార్ట్స్ ఎంతండి, 1 పార్ట్ 5 అయితే 3 పార్ట్స్ 15. 4 పార్ట్స్ ఎంతండి 20. 15 20. రేషియో బికమ్స్ 3:4. అంటే 5 3s 5 4s. నెక్స్ట్ 10 యాడ్ చేస్తున్నాం. 10. సో 25, ఇక్కడ ఎంతండి 30. 25 30. రేషియో బికమ్స్ వాట్ 5:6. రైట్, ఈ విధంగా ఉంటుంది. ఇది బేసిక్ టైప్ 1. సార్ ఇక్కడ మీ క్వశ్చన్స్ రైజ్ అయ్యి ఉండొచ్చు. ఇన్ కేస్
ఈ పార్ట్స్ ఈక్వల్ గా లేకపోతే, సేమ్ నెంబర్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. దిస్ ఇస్ స్టైల్ నెంబర్ 1. ఇంకా 3 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టైల్స్ చెప్పినప్పుడు చెప్తాను, ప్రతి ఒక్కటి ఆర్డర్ గా చెప్పుకుంటూ వస్తాను. రైట్, దీనిపైన ఒక క్వశ్చన్ చూసుకో, ఒక క్వశ్చన్ చేద్దాం, అప్పుడు దాని తర్వాత క్లియర్ అయితే ఓకే నెక్స్ట్ మోడల్కి వెళ్తాను, లేదంటే దీన్ని ఇంకొకసారి డిస్కస్ చేస్తాను. లెట్ us observe. Two numbers are in the ratio of I'm going to take 17:90, 17:90, 17:90, and whenever 40 is added to the each number, 40 added to the each number, 40 is added to the each number, then resultant ratio becomes 19:21. 19:21. Find difference between two numbers. Find difference between two numbers. నేను అడిగిన క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయి. నేను అడిగిన క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చేయి. మేక్ ఇట్ ఫాస్ట్ డియర్. మేక్ ఇట్ ఫాస్ట్ డియర్. మేక్ ఇట్ ఫాస్ట్. 20 రాంగ్ ఆన్సర్. 40 కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ డియర్. 20 రాంగ్ ఆన్సర్ బాబు. 20 రాంగ్ ఆన్సర్. చెక్ ఇట్ వన్స్. ఎస్, మోస్ట్ ఆఫ్ ది గాయ్స్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు సరిపోతుంది అనుకుంటారు, కానీ ఎక్స్ వాల్యూ కాదు. ఎస్, 40 is correct answer. Very good. 40 is correct answer dear. Then మోనికా ఒకసారి చెక్ చేయమా, మీరు చేసింది కరెక్టే అండి, కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ పెట్టేసి ఉంటారు మీరు. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్. డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్. రైట్, చెక్ ఇట్ వన్స్. రైట్, ఒకవేళ చేసిన వాళ్ళండి, చేసిన వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు, గో విత్ ఫైండ్ స్మాలెస్ట్ నెంబర్. ఫైండ్ స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ కి స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ ఎంత అండి? 340. 20 అంతే అండి. 17 2s అంతే. స్మాలెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేసేసుకో. లార్జెస్ట్ నెంబర్ ఈస్ వాట్ ఇయర్? లార్జెస్ట్ నెంబర్ 340. లార్జెస్ట్ నెంబర్ 380. వెరీ గుడ్ ఇయర్. లార్జెస్ట్ నెంబర్ ఈస్ 380. అండ్ ఇక్కడ వినయ్ ఏదో టైప్ చేసిన, ఐ థింక్ సో. ఏం బాబు? సమ్ ఆఫ్ టూ నెంబర్స్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇదే క్వశ్చన్ కండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్. Sum of two numbers, please. Answer. 19, 17. That is equal to 36. 36 fours, sir. 36, sir. 19, 20. Sorry, 36 2s, sir. Correct. 720. Babu 700 ga check cheyi babu. Banu 720 is correct answer dear. Right అండి. రైట్, ఐ థింక్ సో ఇట్ ఈస్ క్లియర్. ఇది క్లియర్ అయిపోయినట్టు. రైట్, ఒకసారి చూన్నాను. రైట్, 17 పార్ట్స్, 19 పార్ట్స్. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఓపిక ఉంది సార్, నేను ఇది కాదు నాది, నేను మారను అని అనుకుంటే 17x plus 40 by 19x plus 40 is equal to 19/21. ఇది చేస్తూ ఉండండి, వస్తుంది. సాయంత్రం లోపు ఆన్సర్ వస్తుంది. రైట్, ఇది చేస్తూ ఉండండి. ఇది కాదు, ఇది వర్షన్ కాదు, ఇది రాంగ్ వర్షన్, ఇది ఫండమెంటల్, ఇది స్క్రిప్ట్ లో ఉండాలి, నీకు బ్రెయిన్ లో ఉండాలి. రైట్, చూడండి ఓవరాల్ గా ఎలా చేస్తున్నాను. 17, 19, 17 పార్ట్స్, 19 పార్ట్స్, 19 పార్ట్స్, 21 పార్ట్స్. ఇంక్రిమెంట్ ఎంత అండి? ఇంక్రిమెంట్ 2 పార్ట్స్. ఇక్కడ ఎంత ఉంది? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత చెప్తున్నా అండి? 40. 2 పార్ట్స్ 40 అయితే 1 పార్ట్ ఎంత అండి? 20. 1 పార్ట్ 20 అయినప్పుడు ఇప్పుడు జనరల్ గా మీకు బుక్స్ ప్రకారం యాజ్ పర్ బుక్స్ కానీ ఇది డిఫరెంట్ వర్షన్స్. సో ఫస్ట్ 17 పార్ట్స్, నెక్స్ట్ 19 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత డిఫరెన్స్ చేస్తుంటారు. అలా కాదు, అలా చేయొద్దు. సో 17 కి 19 కి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్? 2 పార్ట్స్. 1 పార్ట్ 20, 2 పార్ట్స్ ఎంత అండి? 40. 2 పార్ట్స్ ఎంత అండి? 40. చాలా వరకు పొరపాటున చేసే అవకాశాలు ఉంటాయి. ఆప్షన్ ఏ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఆన్సర్ 20 ఉంటుంది. ఆప్షన్ ఏ 20 ఉంటుంది. జాగ్రత్త కొంచెం. అండ్ స్మాలెస్ట్ నెంబర్ బికమ్స్ వాట్? 17 2s. 17 20s, 19. Okay, అయిపోయింది. Is it clear? Sum of two numbers అంటే 17 plus 19, that is equal to 36. One number is 20. 36 20s. 36 20 is equal to what? 720. Right? Is it clear and up to now?
ప్లీజ్ మెన్షన్ దట్. నెక్స్ట్ టైప్ కి తీసుకెళ్తానండి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, యాక్చువల్లీ 144 మల్టిపుల్స్ రాసినానండి, చెప్పినాను మీకు ఏమైనా? ఒకసారి మెన్షన్ చేయ ఇక్కడ 144 మల్టిపుల్స్, లైక్ 1 into 144, 2 into 72, 3 into 48, 4 into 36, 6 into 24, 8 into 18, 9 into 16, 12 into 12 మెన్షన్ చేసినానండి. ఆల్రెడీ చెప్పి ఉన్నానా మీకు ఏమైనా? ఎస్, ఓకే అండి. సో ప్లీజ్ లెర్న్ దట్. ఈ రోజుకి సెషన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ దీని కంటిన్యూషన్. టైప్ 2, టైప్ 3, టైప్ 4 మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, చాలా 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 ఇంపార్టెంట్ అండి. రేషియో ప్రపోర్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి, ప్రతి ఒక్క చాప్టర్ కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క చాప్టర్ కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. కొంచెం స్ట్రాంగ్ గా నేర్చుకో, చాలా చాలా స్ట్రాంగ్ గా నేర్చుకో, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఏదైనా ఇంకా మీకు స్లోగా కావాలన్నా, లేదు ఇంకా స్పీడ్ గా చెప్పాలన్నా, లేదంటే ఏదైనా కొంచెం కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అక్కడ లైక్ వీడియో క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ కింద కామెంట్స్ ఉంటాయి కదండి, ఇక్కడ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తే, ఒకవేళ స్లోగా చెప్పాలంటే స్లోగా చెప్పడం, ఏది మీకు అనుగుణంగా యూస్ఫుల్ గా ఉండాలి. సో మనం అంటే ఇప్పుడు చాలా చాలా వర్స్ట్ ఉంది బయట సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం చేస్తున్నామంటే దానికి ఖచ్చితంగా యూజ్ ఉండాలండి. మేము వచ్చి మార్నింగ్ వచ్చి ఇక్కడ వచ్చి క్లాస్ చెప్పినందుకు దానివల్ల మీకు రీచ్ అవ్వాలా, నేర్చుకోగలగాల, దాని నుంచి యూస్ఫుల్ ఉండాలా, జీవితాంతం గుర్తుండాలి అది. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.